జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో 2వ స్థానం అధిపతి అయిన సూర్యుడు అష్టమ స్థానంలో ఉన్నారు 15వ తారీఖు వరకు. దాని మూలంగా కుటుంబ పరంగా ఇబ్బందులు అనేవి అధికంగా ఉంటాయి. ఎప్పుడైతే సూర్యుడు అష్టమ స్థానం నుంచి 9వ స్థానానికి వెళ్తారో కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి తగ్గి కుటుంబ పరంగా మంచి ఫలితాలంటూ ఉంటాయి. అష్టమాధిపతి అయిన శని మార్చి 29వ తారీఖు నుంచి 9వ స్థానానికి వెళ్ళబోతున్నారు. దాని మూలంగా మీకు కుటుంబ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. ఇప్పటిదాకా ఇబ్బంది పడిన వాళ్ళందరూ కుటుంబ పరంగా మీకు మంచి ఫలితాలు అనేవి స్టార్ట్ అవుతాయి. మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి 29వ తారీఖు నుంచి. దాని మూలంగా మీరు మానసిక ప్రశాంతత పొందే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా అసలు విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. లాభస్థానంలో గురువు ఉన్నారు కాబట్టి మీకు మల్టిపుల్ వేస్లో ధనం రావడం జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. దశమాధిపతి అయిన కుజుడు 12వ స్థానంలో ఉండటం మూలంగా జాబ్ చేంజ్ అవ్వకండి, ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లవర్స్కి మాత్రం ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. శని అష్టమ స్థానం నుంచి 9వ స్థానానికి వెళ్తున్నప్పుడు మీకు మంచి చేసి వెళ్తారు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.